గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము 9వ తరగతిలోని వలస కూలీ పాఠం చెప్పుకుందాము. మీరు మొదటిసారి ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి వీడియోలు మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. సరే, మనము వలస కూలీ పాఠం చెప్పుకుందాము. రాసిన వారు డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు. ముందుగా చదవండి, ఆలోచించి చెప్పండి అనే అంశాన్ని చదివి దాన్ని అవగాహన చేసుకొని అందులో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఏంటో తెలుసుకుందాం. ఊరిలో నీకిల్లు లేదు, ఊరి వెలుపల పొలము లేదు, కూలి నిర్ణయం ఇంతని లేదు, కూలి పని స్థిరమైనది కాదు, ఆలు పిల్లల నేలేదెట్లా అనే చింత నిన్నెడదోయి వ్యవసాయ కూలి, బతుకు తెరువు లేక నీవు భార్య పిల్లలను వదిలిపెట్టి బస్తి చేరి రిక్షలాగి బలముగా జ్వరం వచ్చి పంటే కాస్త నీకు గంజి నీళ్లు కాసి పోసే దిక్కెవరోయి వ్యవసాయ కూలి. రాసిన వారు సుద్దాల హనుమంతు. ప్రశ్నలు చూద్దాము. ఏం ప్రశ్నలు ఇచ్చారో చూసి వాటికి సరైన సమాధానాలు ఏంటో తెలుసుకుందాం. పై పంక్తులు ఎవరి గురించి తెలుపుతున్నాయి? రాసింది ఎవరు? పంక్తులు. పంక్తి అంటే ప్రకృతి, పంక్తి అంటే వికృతి. పంక్తులు అంటే వరుసలు. అంటే పైన ఇచ్చిన కవితలో ఆ వరుసలు ఏం చెప్తున్నాయి అంటున్నాడు. రాసింది ఎవరు? గేయం ఎవరి గురించి చెప్తుంది? వ్యవసాయ కూలీ గురించి చెప్తుంది. రాసిన వారు సుతాల హనుమంతు. కూలి పని స్థిరమైనది కాదు అనడంలో ఆంతర్యం ఏమిటి? అంటే కూలి పని ప్రతిరోజు దొరుకుతుంది అనే ఒక గ్యారెంటీ ఉండదు. అది రోజుకు ఒక దగ్గర పని దొరికితే దొరకచ్చు, దొరకకపోవచ్చు అని కవి ఉద్దేశం. కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది? కూలి పని దొరికితే వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు ఎవరైనా. ఏ పని అయినా సరే, ఒక కూలి పని ఉంది అంటే ఆ పని దొరికితేనే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వస్తేనే కుటుంబ పోషణ జరుగుతుంది. ఊళ్ళు వదిలిపోయేటందుకు కారణమయ్యే పరిస్థితి లేదు. ఊర్లో నుండి వలసలు ఎందుకు వస్తున్నారు ప్రజలంతా అంటే ఊర్లో వ్యవసాయం పనులు, ఏవో ఒక పనులు దొరకక. వర్షాలు చక్కగా పడ్డాయనుకోండి, వ్యవసాయం నడుస్తుంది. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న రైసు మిల్లులు, వడ్రంగి పనులు, వాళ్ళందరికీ చేతి వృత్తుల పని వాళ్ళందరికీ కూడా పనులు దొరుకుతాయి. అలా దొరకక వాళ్ళందరూ ఈనాడు దగ్గరలోని నగరాలకు వలసలు పోతున్నారు. పాఠం ఉద్దేశం ఏంటో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతి లేక పంటలు పండక ఎప్పుడూ కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు. ఆ పాలమూరు జిల్లానే ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అని పిలుస్తున్నారు. బ్రతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్లదీసే మార్గం లేక బ్రతుకు తెరువు కోసం వలసపోవడం పాలమూరు జిల్లాలోని కూలీలకు పరిపాటి. ఈ విధంగా 1977లో పాలమూరు నుండి తూర్పు తీర ప్రాంతానికి వలస కూలీలుగా కొందరు వెళ్లారు. ఇంతలో తూర్పు సముద్ర తీరంలో తుఫాను వచ్చింది. ఈ వలస కూలీల్లో కొందరు ఆ తుఫానులో చిక్కుకొని తిరిగి పాలమూరు జిల్లాకి రాలేదు. ఆ వలస కూలీలు ఎక్కడున్నారో వారి జాడ తెలియరాలేదని తెలిసినప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదనయే వలస కూలీ అన్న గేయం. తెలంగాణ ప్రాంతాల్లో నీటి వసతి లేదు, నదుల నుండి కాలువలు లేవు. కాబట్టి పూర్తిగా బావుల మీద ఆధారపడిన వ్యవసాయం. కాబట్టి కరువు రక్కసి కోరలో చిక్కుకున్న ప్రజలందరూ కూడా దగ్గరలోని నగరాలకు వెళ్లారు. అందులో పాలమూరు జిల్లా ఎక్కువ కరువు ఉండేది. ఆ పాలమూరు జిల్లానే ఈనాడు మనం మహబూబ్ నగర్ జిల్లా అంటున్నాం. ఈ బతుకు భారాన్ని మోసే దారి లేక తెలోని నగరాలకు వలసలు వెళ్లారు. ఈ విధంగా 1977లో పాలమూరు నుండి తూర్పు తీర ప్రాంతాలకు కొందరు వలస కూలీలుగా వెళ్లారు. అంటే తీర ప్రాంతాల్లో అంటే సముద్రాలలో చేపలు పట్టడానికి మొదలైన వాటికి అలా వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. ఆ కాలంలో ఆ సమయంలోనే సముద్రంలో తుఫానులు వచ్చాయి. మరి ఆ తుఫానులో ఎవరు ఉన్నారు, ఎవరైనా చనిపోయారా అనే విషయాలు ఏమీ తెలియలేదు. ఆనాడు ఈ రోజు ఉన్నట్టుగా సెల్ ఫోన్లు, టెలిఫోన్లు లేవు కదా. కాబట్టి వాళ్ళందరూ, ఆ వలస కూలీలందరూ ఎక్కడికి పోయారు, అసలు ఉన్నారా లేదా అనేది తెలియలేదు. తెలియక ఆ విషయాన్ని గురించి కవి ఆవేదనగా ఈ వలస కూలీ అనే గేయాన్ని రాశాడు. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. లయాత్మకంగా ఉండి ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం. ఈ గేయం పల్లవి చరణాలతో కూడి ఉంటుంది. పల్లవి తిరిగి తిరిగి పాడబడుతుంది, తిరిగి తిరిగి ఆవృత్తమవుతుంది. సంగీత సాహిత్యాల మేళవింపే గేయం.
ప్రస్తుత పాఠ్య భాగం డాక్టర్ ముకురాల రామారెడ్డి గారి హృదయ శైలి అనే గేయ సంకలనంలోనిది. ఇది గేయం అంటే పాట, పాటకి పల్లవి చరణం ఉంటుంది. పల్లవి మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంది, అంటే మళ్ళీ మళ్ళీ పాడతాం మనం. ఈ పాఠం ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వలస కూలి అనే పాఠం ముకురాల రామారెడ్డి గారు రాసిన హృదయ శైలి అనే గేయ సంకలనంలోనిది. కవి పరిచయం, దీనిలో మెయిన్ పాయింట్సే చెప్తాను నేను. కవి పరిచయం చక్కగా నేర్చుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది. కవి పేరు డాక్టర్ ముకురాల రామారెడ్డి. నేటి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి తాలూకా ముకురాల గ్రామంలో జన్మించాడు. ఈయన కాలం 1929-2003. ఈయన మేఘదూత, దేవరకొండ దుర్గం, నవ్వే కత్తులు, హృదయ శైలి, తెలుగు సాహిత్య నిఘంటువు మొదలగు రచనలు చేశాడు. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై పరిశోధనా గ్రంథం సమర్పించి డాక్టరేట్ పొందారు. సామాజిక స్పృహ, సమస్యల పట్ల స్పందించే గుణం కలిగి సాహిత్య, సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాలు పంచుకున్న కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి. ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి 1976లో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేశారు. ప్రవేశిక అంటే విద్యార్థులకు సూచనలలో మీరు పాఠం చదివి అర్థం కాని పదాల కింద చేసి పుస్తకం చివర ఉన్న పదజాలం నుండి అర్థాలను సేకరించాలి. తర్వాత పాఠాన్ని కూడా కొంత అవగాహన చేసుకోవచ్చు. తర్వాత ప్రవేశిక, మానవ జన్మ ఉదాత్తమైనది, ఇది లభించడం ఒక వరం, లభించిన జీవితం సార్థకం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి తపన, ఆశ. కానీ కాలం కలిసి రాని అభాగ్య జీవులు తమ జీవితాన్ని నెట్టుకు రావడమే ఒక కళగా భావించవలసి వస్తే, అందంగా ఉండవలసిన కళ కూడా పీడ కళగా పరిణమిస్తే, బతుకుబండి నడిపేటందుకు తన కళలన్నీ కళ్ళలు కాగా పొట్ట చేత పట్టుకొని ఒంటరిగా పరాయి దేశం పోయి, మనసును పంచుకునేటందుకు మనుషులు లేక, బాధను పంచుకునేటందుకు బంధువులు లేక సమాజం నుండి దూరం అవుతున్న వ్యదార్థ జీవితాలను గురించి ముకురాల వారు రాసిన గేయం చదువుదాం. మనిషి జన్మ చాలా గొప్పది. ఎంతో విచక్షణ జ్ఞానం కలిగిన మనిషి తన పుట్టుకను సార్థకం చేసుకోవాలి. ఇది అందరికీ ఉండే ఆలోచనే. కానీ జీవితంలో ఉండే సమస్యలను, ఆ కుటుంబ పోషణ చేయవలసిన సమయంలో వాళ్ళకు ఎలాంటి పనులు దొరకక ఎన్నో ఇబ్బందులు పడి పల్లెల నుండి నగరాలకు వలసలిపోయి బతుకు గడుపుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా బ్రతుకు గడిపేటప్పుడు ఎక్కడికో పరాయి ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాన్నే వాళ్ళు ఎవరు ఉండరు, ఆరోగ్యం బాగలేకపోయినా పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అలాంటి దీన స్థితిని గురించి కవి ముకురాల రామారెడ్డి గారు వలస కూలి పాఠంలో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. అంటే కూలి వేరే ప్రాంతానికి వెళ్తే ఎక్కువ దొరుకుతుందని, మస్తు అంటే ఎక్కువ దొరుకుతుందని కోస్తా ప్రాంతానికి వెళ్ళావు, తీర ప్రాంతానికి వెళ్ళావు. ఎన్నడొస్తావు లేబరీ, లేబరర్ అంటే కూలి. ఓ కూలి పనుల కోసం వెళ్ళావు కదా. పాలమూరి జాలరి అంటే బెస్తవాళ్ళు, అంటే చేపలు పట్టేవాళ్ళు. ఇంకా చెప్తున్నాడు, గోకులాష్టమి దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన, వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండిన, చినుకురాలే ఆశ లేదని చెర్లు కుంటలు పర్రెవడెనని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తావు లేబరి పాలమూరి జాలరి. గోకులాష్టమి శ్రావణ మాసంలో వస్తుంది. గోకులాష్టమి దాటిపోయింది అంటే శ్రావణ మాసం వచ్చింది, వెళ్ళిపోయింది. గొడ్ల డొక్కలు గుంజిన అంటే పశువులకు తినడానికి గడ్డి లేక, తాగడానికి నీళ్లు లేక వాటి డొక్కలు ఎండిపోయాయి, పైకి గుంజుకొని పోయాయి. మామూలుగా పశువులకు కింద పొట్ట చాలా కిందికి జారి ఉంటది. అలా చక్కగా వాటికి గడ్డి దొరికి నీళ్లు ఉన్నప్పుడు అవి అంత నిండుగా ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ఆ నీళ్లు లేక, గడ్డి లేక గొడ్ల డొక్కలు పూర్తిగా కడుపు బొక్కలకు అంటుకొని పోయినాయి అని చెప్తున్నాడు. వాగులల్లో వంకలల్లో, వాగులు చిన్న చిన్న చెరువులు, కుంటలు మొదలైన వాటిల్లో వానపాములు కూడా ఎండిపోయాయి. అంటే కొంచెం అన్న నీటి పదును ఉంటేనే వానపాములు ఉంటాయి ఆ నేలలో. వానపాములు కూడా ఎండిపోయాయి. చినుకు రాలే ఆశ లేదని, వర్షాలు పడే ఆశ అయితే కనిపించట్లేదు. చెరువులు, గుంటలు పర్రెబడ్డాయి. అంటే నీళ్లు లేక ఎండాకాలము
ఇట్లా గీతలు గీతలుగా అయిపోతుంది నేల. అలా అయిపోయింది. కూలి మస్తుగా దొరుకుతాదని, కూలి బాగా దొరుకుతుందని. మరి నువ్వు కోస్తా దేశం వెళ్ళావు కదా, తీర ప్రాంతానికి వెళ్ళావు కదా, ఎన్నడొస్తావు లేబరి? మరి ఎన్నడొస్తావు నువ్వు? పాలమూరి జాలరి, ఓ పాలమూరు నుండి వెళ్ళిన వెస్తవాడ, నువ్వు ఎప్పుడొస్తావు అని అడుగుతున్నాడు కవి ఆవేదనతో. చాలువానే పడదు సరళా సాగరం నిండేది కాదని, చౌటమడుగుల ఎండే కోయిల సాగరం నిండేది కాదని, పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తావు లేబరి? పాలమూరి జాలరి. చాలు, ఇంకా చాలు, వాన పడదు, వానలు ఇంకా రావు. సరళా సాగరం అనే చిన్న చెరువు ఉంటది, అది ఇంకా నిండేలా లేదు. చౌట మడుగులే, చౌడు నేలల్లో ఉన్న చిన్న చిన్ని నీటి మడుగులు ఎండిపోయాయి. కోయిలా సాగరం అనే ఒక మడుగు కూడా నిండేలాగా లేదు. పైరులన్నీ వరుగులయ్యాయి, పంటలన్నీ కూడా. వరుగులు అంటే మామూలుగా మనము పూర్వకాలంలో ఏం చేసే వాళ్ళంటే, పంటలు పండినప్పుడు, ఎక్కువ పంటలు పండినప్పుడు, అవసరమైన దానికంటే ఎక్కువ పండినప్పుడు ఆ కూరగాయలను మొదలైన వాటిని ఏం చేసేవాళ్ళు, ముక్కలు చేసి ఎండలో ఎండబెట్టేవాళ్ళు. ఎండబెట్టి గట్టిగా ఎండినాక, గలగల అనేలాగా అయినాక వాటిని కుండల్లో డబ్బాల్లో భద్రపరిచి ఉంచేవాళ్ళు. ఎండాకాలం ఆనాడు కూరగాయలు పండేవి కావు, అంత రేట్లు పెట్టి కొనుక్కునే వాళ్ళు కూడా కాదు. ఈ వరుగులతో వాళ్ళు వంట చేసుకునేవాళ్ళు. ఎండాకాలం వాటిని నానబెట్టి కాసేపు వాటిని కూరల్లాగా వండుకుని తినేవాళ్ళు. అలా ఆ పైరులన్నీ కూడా చెట్ల మీదనే ఎండిపోయి వరుగులైపోయింది, వాటికి నీళ్లు లేక చెట్లకి. అలాంటి పరిస్థితుల్లో పల్లెలో ఎలా బతకాలి అని, కూలి బాగా దొరుకుతుందని నువ్వు తీర ప్రాంతానికి వెళ్ళిపోయావు, కోస్తా ప్రాంతానికి వెళ్ళావు, ఎన్నడొస్తావు లేబరి? పాలమూరి జాలరి అని కవి అడుగుతున్నాడు. కొడిమెలు గాలాల గడలు గుడిసెకు విసిరిపోతివా, నజాకతున ఇలాను వలనే నడుం చుట్టుకపోతివా, తిరిగి మన్నెం కొండ దేవుని దుక్కు మొక్కుతూ పోతివా, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తావు లేబరి? పాలమూరి జాలరి. కొడిమెలు అంటే చేపలు పట్టడానికి కావలసిన బుట్టలు, చేపలను పట్టే గాలాలు, గాలాల గడలు గుడిసె మీదికి విసిరేసావు. అంటే అవసరం లేదు, వీటితో పని లేదు అని. నజాకతు నైలాను వలనే, నజాకతు అంటే చాలా తేలికగా ఉండే నైలాను వలను నడుంకు చుట్టుకొని వెళ్ళిపోయావు. మన్నెంకొండ దేవుని వైపు, మన్నెంకొండలో ఉన్న వెంకటేశ్వర స్వామికి మొక్కుతూ, స్వామి నేను వెళ్ళే పని సరిగ్గా అయ్యేలాగా చూడు స్వామి అని అటువైపు తిరిగి ఆ మన్నెంకొండ దేవుడికి మొక్కుతూ పోయావు నువ్వు. కూలి మస్తుగా కూలి ఎక్కువ దొరుకుతుందని కోస్త తీరం పోయావు. మరి ఎన్నడొస్తావు ఓ లేబరి? ఎన్నడొస్తావు నువ్వు ఓ పాలమూరి జాలరి అని అడుగుతున్నాడు. మెరిగ చాపకు బొచ్చ చాపకు మరిగి రాకనే పోతివా, చందమామల పరక పిల్లల చారు మరిచే పోతివా, ఎన్నడొస్తావు లేబరి? పాలమూరి జాలరి. అక్కడ మెరిగే చేప అంటే మంచి మంచి చేపలు దొరుకుతాయి, బొచ్చ చేపలు దొరుకుతాయి కదా, అవి తినడం అలవాటయ్యి నీకు ఇంటికి రాబుద్ది కావట్లేదా? మరిగి అంటే అలవాటు పడి ఇక్కడికి రావాలని అనిపించట్లేదా నీకు అంటున్నాడు. ఇక్కడ చందమామల పరక పిల్లల చారు మరిచే పోతివా. తెలంగాణ ప్రాంతంలో ఊర్లలో ఉండే చెరువులలో చిన్న చిన్న చేపలు దొరికేవి. ఆ చేప పిల్లల్ని పట్టుకుని వచ్చి వాటిని కొన్నే చేపలు దొరికితే వాటితో ఎక్కువ చారు పెట్టేవాళ్ళు. అలా చారు పెడితే ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఆ చేప ముక్కల్ని పెట్టి మిగిలిన పిల్లలందరూ ఆ చారు పోసుకుని తినేవాళ్ళు. ఎందుకంటే ఉన్నంతలో జీవించడానికి అలవాటు పడ్డ ప్రజలు ఆ విధంగా చిన్న చిన్న చేపలు ఉన్నా సరే ఆ చేపల వాసన చారుకు వస్తుంది, ఆ ఫ్లేవర్ వస్తుంది. ఆ చేపల చారే వాళ్ళు పోసుకుని పిల్లలు ఆనందంగా తినేవాళ్ళు. ఇంటి పెద్దకు మాత్రమే ఆ కొన్ని చేపలు కూడా పెట్టేవాళ్ళు. అలా నువ్వు ఇక్కడ ఉత్తి చారుతోటి తినేవాడివి, అక్కడికి వెళ్ళాక నీకు మంచి మంచి చేపలు దొరికి అవి తినడం అలవాటయ్యి నీకు ఇంటికి రావాలని అనిపించట్లేదా? ఎన్నడొస్తావు ఓ లేబరి, ఓ కూలివాడా, ఓ పాలమూరు జాలరి, ఎప్పుడొస్తావు అని కవి అడుగుతున్నాడు. కోస్తబెస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు, ఎగువ కృష్ణానకట్టను ఇంతవరకు వేయనందుకు, ఏడ ఉంటివో లేబరి, ఎన్నడొస్తావు జాలరి. కోస్తా ప్రాంతంలోని బెస్తవాళ్ళ పడవలలో నువ్వు కూలివయ్యావు. ఇదే ప్రాంతంలో, మన తెలంగాణ ప్రాంతంలో, పాలమూరు ప్రాంతంలో చెరువులు ఉన్నాయనుకో, నువ్వు కూలివయ్యే కర్మ ఉండకపోయేది కదా, నువ్వు స్వతంత్రంగా జీవించేవాడివి కదా. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది?
ఎగువ కృష్ణా నదికి పై వైపున ఆనకట్ట కట్టనందుకు నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళి కూలీ పని చేయవలసి వచ్చింది. ఏడ ఉంటివో లేబరి, మరి ఎక్కడున్నావో ఏమో నువ్వు, మాకు నీ జాడ తెలియట్లేదు. ఎన్నడొస్తావు మరి నువ్వు అని ఆ జాలరిని ప్రశ్నిస్తున్నాడు కవి. ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే, చీకు మబ్బుల ముసురులో కార్తీక పున్నం వెళ్ళిపాయే. ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలమంటూ జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకెనంట. ఎక్కడుంటివి లేబరి, ఎన్నడొస్తావు జాలరి. ఇంటికొస్తానన్న గడువు దాటిపోయింది. ఎప్పుడో శ్రావణ మాసం కంటే ముందు వస్తానన్నావు. శ్రావణ మాసం వెళ్ళిపోయింది, పోయి వారాలు దాటిపోయి ఇప్పుడు కార్తీక పౌర్ణమి కూడా వెళ్ళిపోయింది. అయినా సరే నువ్వు ఇంకా రాలేదు. నీ జాడ తెలియక మేము చాలా బాధపడుతున్నాము. ఇటే పోయిన జనం అందరూ ఏమంటున్నారంటే, అటు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అటే చచ్చే కాలం అంటూ అటు చచ్చిపోయారు అంటున్నారు. జలపిడుగు పొర్లాడి వరదలు ఎక్కువగా వచ్చి గోదావరి నది భద్రాచలం రాములవారి గుడి మెట్ల దాకా వచ్చాయిట. అలా మరి నువ్వు ఉన్నావా లేవా మాకు ఏ విషయము తెలియట్లేదు. ఎక్కడుంటివి లేబరి, ఎక్కడున్నావు ఓ కూలివాడా, ఎన్నడొస్తావు జాలరి ఓ బెసవాడా, ఎప్పుడు వస్తావు, నీ మీద చాలా బెంగగా ఉంది, నువ్వేమయ్యావో అని మాకు తెలియట్లేదు అని అడుగుతున్నాడు కవి. సారాంశం చూడండి. వలస కూలీకి పర్యాయ పదంగా మారిన పాలమూరు కష్టజీవుల శ్రమజీవనానికి అద్దం పట్టే ఈ గేయంలో డాక్టర్ ముకురాల రామారెడ్డి ఒక జాలరి జీవితాన్ని కన్నులకు కట్టినట్లు చిత్రించాడు. పని ఎక్కువ దొరుకుతుందని, పైసలు ఎక్కువ వస్తాయని, ఇక్కడి అనుభూతులను, ఊరితో అనుబంధాన్ని, కుటుంబం నుంచి లభించే మమతానురాగాలను వదులుకొని కోస్తా ప్రాంతంలో చేపలు పట్టే పని కోసం పోయిన ఆ జాలరిని గురించి భార్యా పిల్లలు యాది చేసుకోవడం ఎంత ఆర్ద్రంగా ఉంటుందో తెలుస్తున్నది. వానలు లేక పంటలు ఎండిపోయాయి, పశువులకు మేతలు కరువయ్యాయి, నేల నెర్రెలు వారింది, చెరువులళ్లకు సరిపడే నీళ్లు రాలేదు. కొడిమెలు గాలాలు విడిచిపెట్టి ఎక్కువ కూలికి ఆశపడి నైలాను వల మాత్రం తీసుకొని కోస్తా దేశం పోయిన ఆ జాలరి కోసం అంతా ఎదురు చూస్తున్నారు. వస్తానన్న ముద్దతు అంటే గడువు ఎప్పుడో దాటిపోయింది. అక్కడి చేపల రుచి మరిగి రాకుండా ఉండిపోయాడా? గోదావరి వరదలలో చాలా మంది చనిపోయారన్న వార్త అపశకునాన్ని కలుగజేస్తుంటే బుగులుగా దిగులుగా అతని కోసం ఎదురు చూస్తున్నారు అందరూ. వలస కూలీ పాఠం అయిపోయింది. చక్కగా ఇది విని అర్థం చేసుకోండి. తర్వాతి వీడియోలలో మనము ప్రశ్నలు జవాబులు పదజాలం మొదలైనవన్నీ తెలుసుకుందాము. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.